ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ టీం ఒక ఇంపార్టెంట్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు వాళ్ళు వాంకడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ టీంతో ఒక క్రూషియల్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు తమకు మిగిలిన మ్యాచ్లో గెలిచినా ఓడినా పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వచ్చేసారు. కానీ ఎస్ఆర్హెచ్ టీంకు చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో విజయం చాలా కీలకం, ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిస్తే 14 పాయింట్స్కి వెళ్తారు. అండ్ ఆల్సో పాయింట్స్ టేబుల్లో చెన్నైని వెనక్కి నెట్టి 3వ ప్లేస్ని కూడా అందుకుంటారు. సో ఎస్ఆర్హెచ్ టీం కనుక 14 పాయింట్స్కి చేరుకుంటే ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో పెద్దగా ఒత్తిడి ఉండదు. ఆ నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఒక్కటి గెలిచినా చాలు, ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్లీ మ్యాచ్లో గెలిచారంటే ఎస్ఆర్హెచ్ టీంకి నెంబర్ 2లోకి వెళ్ళేందుకు కూడా హోప్స్ ఇంకా అలైవ్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే లక్నో, గుజరాత్ టైటన్స్ మరియు పంజాబ్ కింగ్స్తో ఆడతారు. సో ఈ మ్యాచ్తో పాటు ఆ 3 మ్యాచ్లో గెలిస్తే ఓవరాల్గా 20 పాయింట్స్ వస్తాయి. అండ్ దాని కోల్కతా టీం కానీ రాజస్థాన్ టీం కానీ వాళ్ళకి మిగిలిన మ్యాచ్లో 2 ఓడిపోతే అప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి టాప్ 2లో ఉండేందుకు ఛాన్స్ దొరుకుతుంది. బట్ ఎనివే టాప్ 2 కూడా పక్కన పెడితే ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్కి చాలా క్లోజ్గా వెళ్ళిపోతారు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళు గెలిచారంటే ఆర్సీబీ లాంటి టీంకి గేట్స్ క్లోజ్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ పాయింట్స్ టేబుల్లో 2 టీంలు 16 పాయింట్ల మార్కును అందేసుకున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే వాళ్ళు కూడా 14 పాయింట్స్కి రీచ్ అయిపోతారు. దీంతో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్ అవకాశాలు చాలా తగ్గిపోవచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళు లక్నో మరియు సిఎస్కే జట్లు మిగతా అన్ని మ్యాచ్లు ఓడిపోవాలని కోరుకోవాలి. అయితే మ్యాచ్లో ముంబై టీం గెలిస్తే ఆర్సీబీ టీంకి చాలా అంటే చాలా ప్లస్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 12 పాయింట్స్ దగ్గర ఆగిపోతారు. దీంతో 3-4 స్పాట్స్ అనేది పోటీ ఇంకా యాక్టివ్గా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ముంబై ఓడిపోతే ఆర్సీబీ టీంకి చాలా డ్యామేజ్ జరుగుద్ది. ఎనివే ప్రజెంట్ ఫామ్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం తమ ప్రీవియస్ మ్యాచ్లో గెలిచేస్తున్నారు, కానీ ముంబై టీం మాత్రం వరుసగా మ్యాచ్లు ఓడిపోతే ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. సో ఫర్ షూర్ ప్రజెంట్ ముంబై టీం అయితే అండర్ ది పంప్. వాళ్ళైతే ఈ సీజన్లో దారుణంగా పెర్ఫామ్ చేస్తూ పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్నారు. సో ఫర్ షూర్ ఈ మ్యాచ్ అయితే ముంబై వాంకడేలోనే జరుగుతున్నప్పటికీ వాళ్ళ దగ్గర అంత కాన్ఫిడెన్స్ లేదు. పైగా ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ళే గెలిచారు. సో డెఫినెట్లీ మ్యాచ్లో ముంబై టీం అయితే రివెంజ్ తెచ్చుకోవడానికి గట్టిగా ట్రై చేస్తుంది, బట్ అదైతే అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఇక 2 జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ముంబై టీంకి స్లైట్గా ఎడ్జ్గా అనిపిస్తుంది. మొత్తం 2 టీమ్స్ 22 మ్యాచ్లో తలపడితే ముంబై వాళ్ళు 12 మ్యాచ్లో గెలిచారు, ఎస్ఆర్హెచ్ టీం 10 మ్యాచ్లో గెలిచిందే. ఈవెన్ గత 6 మ్యాచ్లో చూసుకున్న ముంబై టీం ఎస్ఆర్హెచ్ని చాలా డామినేట్ చేసింది. 4 మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే 2 మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు. పైగా మ్యాచ్ ఆడిపోయి వాంకడే గ్రౌండ్లో కూడా ఎస్ఆర్హెచ్ టీంకి అంత మంచి రికార్డు లేదు. ఓవరాల్గా గ్రౌండ్లో 12 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచారు, 10 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఫస్ట్ మ్యాచ్లో పాస్ట్ రికార్డ్స్ ఎస్ఆర్హెచ్ టీంకి అంత అనుకూలంగా లేవు, ఒక ఫామ్ మాత్రమే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ టీంలో ఓడించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మరోసారి డెఫినెట్లీ 2 జట్ల మధ్య మనం ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడిపోయి వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే న్యాచురల్గా ఒక హై స్కోరింగ్ వెన్యూ, బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే చాలా లో స్కోర్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ కేకేఆర్ టీం 170 కంటే తక్కువ టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. సో ఈ స్టేడియంలో 200 కంటే తక్కువ రన్స్ కొట్టినప్పుడు టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం, బట్ లాస్ట్ మ్యాచ్లో మాత్రం ఒక అద్భుతం చూసాం. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్లో వికెట్టే ఉంటుందంటే చెప్పలేం, మేబీ మ్యాచ్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని తయారు చేయవచ్చు. సో సేమ్ పిచ్ యూస్ చేస్తే ఖచ్చితంగా లో స్కోర్స్ చూస్తాం. అలా కాకుండా ఒక ఫ్రెష్ వికెట్ ఇస్తే మాత్రం మనమైతే ఒక హై స్కోరింగ్ గేమ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 114 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 114 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 53 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 61 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 రన్స్గా ఉంది. సో ఫస్ట్ హిస్టారికల్గా చూసుకుంటే గ్రౌండ్లో చేస్ చేయడం అనేది ఎప్పుడు కూడా ప్రిఫరబుల్. మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన క్యాప్టెన్స్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుని చేస్ చేయాలని చూస్తారు. అయితే సీజన్లో చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఆడిన 5 మ్యాచ్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో గెలిచాయి. అండ్ ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఈ సీజన్లో 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మేబీ ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు. లేదు డ్యూ ఫ్యాక్టర్ గట్టిగా ఉంటుంది అనుకుంటే మాత్రం ఇరు జట్ల క్యాప్టెన్స్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి చూస్తారు. ఇక గ్రౌండ్లో అయితే ముంబై టీంకి ఓవరాల్గా మంచి రికార్డే ఉంది, కానీ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం దారుణంగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఏడాది వాళ్ళు 5 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయారు, 2 మాత్రమే గెలిచారు. కానీ ఈ వాంకడే స్టేడియంలో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం చాలా మంచి రికార్డు ఉంది. వాళ్ళు మొత్తం 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. సో ఫస్ట్ చాలా వరకు పాస్ట్ రికార్డ్స్ అన్ని ముంబై టీంకి అనుకూలంగా ఉన్నాయి, కానీ ముందు చెప్పుకున్నట్టు ఫామ్ మాత్రం ఎస్ఆర్హెచ్ వైపు ఉంది. దీంతో మనమైతే ఖచ్చితంగా ఒక హై వోల్టేజ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టీమ్ విషయానికి వస్తే ముంబై టీం అండర్ ది పంప్. ఈ సీజన్లో వాళ్ళ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎస్పెషల్లీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్తో చాలా ఫెయిల్ అవుతున్నాడు. అలాగే కెప్టెన్గా చూసుకున్న ప్లేయర్స్లో స్ఫూర్తిని నింపలేకపోతున్నాడు. ఇన్ఫాక్ట్ తన అనుచిత వ్యాఖ్యలతో ఉన్న స్పిరిట్ని చెడగొడుతున్నాడు. సో ముంబై టీం అయితే లాస్ట్ మ్యాచ్లో మంచిగానే బౌలింగ్ చేసింది, బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆల్రెడీ ఇదే బౌలింగ్ లైనప్ని వాళ్ళు ఉతికారేశారు. సో ముంబై బౌలర్స్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న భారీ స్కోర్ సమర్పించుకుంటారు. మీలో వాళ్ళు పవర్ ప్లేలో వికెట్లు తీయగలగాలి. నోవన్ తోసాడు అలాగైతే లాస్ట్ మ్యాచ్లో పవర్ ప్లేలో 3 వికెట్లు తీశాడో ఈ మ్యాచ్లో కూడా అదే చేయగలగాలి. ఒకవేళ ఇనిషియల్గా వికెట్స్ తీయగలిగితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంను బ్యాక్ ఫుట్ మీద పెట్టొచ్చు. అయితే గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే వాళ్ళకి బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఎక్కువ సమస్యగా మారింది. ఎస్పెషల్ ఓపెనర్స్ ఇద్దరు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు. మెయిన్ హిట్ మ్యాన్ చూసుకుంటే చాలా పూర్ ఫామ్లో ఉన్నాడు. సో ముంబై టీం బ్యాటింగ్ ఎక్కువగా ఓపెనర్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ 50 కొట్టినా కానీ వాళ్ళు మ్యాచ్ గెలవలేదు.
ఎందుకంటే వాళ్ళకి మంచి స్టార్ట్ రాలేదు కాబట్టి. సో ముంబై టీం మ్యాచ్ గెలవాలంటే వాళ్ళ ఓపెనర్స్ దగ్గర నుండి మంచి పెర్ఫార్మెన్స్ రావాలి. అలాగే మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ కూడా బాగా రాణించాలి. ఎస్పెషల్లీ అతను లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ అయినప్పుడు ఒక మంచి 50 కొట్టాడు. అలాగే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కూడా ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్లీ వాళ్ళకి మ్యాచ్లో టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్ కీ రోల్ ప్లే చేయగలడు. ఎందుకంటే అతనికి డెత్ ఓవర్స్లో నటరాజన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఫస్ట్ ముంబై టీం గెలవాలంటే వాళ్ళ బ్యాటింగ్ అంతా కలిసికట్టుగా రాణించాలి, లేకపోతే ఇంపాసిబుల్ గెలవడం. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే వాళ్ళైతే అలాంటి మార్పులు చేయకపోవచ్చు. అఫ్కోర్స్ ఇంకా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నారు కాబట్టి ఏమైనా ప్రయోగాలు చేయొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ మంచిగానే పెర్ఫామ్ చేశారు కాబట్టి ఇంకా చేంజెస్ ఏమీ చేయరు అనుకుంటున్నా. ఎందుకంటే ఇటు తిరిగి వాళ్ళు బ్యాటింగ్లో చేంజెస్ చేయడానికి ఉండదు. చేంజెస్ చేయాలంటే పెద్ద ప్లేయర్స్ని పక్కన పెట్టాలి. సో మోస్ట్ లైక్లీ ముంబై టీం సేమ్ ప్లేయింగ్ లెవెన్తో రావచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి స్పిరిటెడ్ విక్టరీ కొట్టారు. ఆల్మోస్ట్ పోయిందనుకున్న మ్యాచ్ని అద్భుతంగా ఫైట్ బ్యాక్ చేసి గెలుచుకున్నారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో బౌలింగ్ అయితే టాప్ నాచ్. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర కూడా అంత స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ లేదు, కానీ వాళ్ళ దగ్గర ముంబైతో కంపేర్ చేసుకుంటే కొంతమంది ఎక్కువ గన్ బౌలర్స్ ఉన్నారు. అమ్మే టీం దగ్గర బుమ్రా ఒక్కడే ఉన్నాడు. బట్ ఎస్ఆర్హెచ్ దగ్గర మాత్రం ప్యాట్ కమిన్స్ మరియు నటరాజన్ ఇద్దరు కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ కూడా లాస్ట్ టైం ఎలా ఉపయోగపడిందో మనం క్లియర్గా చూసాం. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో మరోసారి ముగ్గురు కీలకం కాబోతున్నారు. అయితే లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఒక మిస్టేక్ చేసింది. అదేంటంటే ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ సెమ్మర్స్తో వెళ్ళిపోయారు. మార్కో ఎన్సన్, టీ నటరాజన్ మరియు ఉనాద్కట్. సో ఇంతమంది లెఫ్ట్ ఆర్మ్ సెమ్మర్స్తో వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ముంబై టీంలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో మేబీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ విషయంలో సుందర్ లాంటి ప్లేయర్ని తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే అతను ఆఫ్ స్పిన్నర్గా మంచి ఎఫెక్ట్ చూపించగలడు. అలాగే మ్యాచ్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం మార్క్ ఎన్సన్ పక్కన పెట్టి ఫిలిప్స్ని తీసుకోవాలి, ఎందుకంటే మార్క్ ఎన్సన్ లాస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ ఇచ్చాడు. సో ఇటు తిరిగి ఎస్ఆర్హెచ్ టీం దగ్గర 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డిని కూడా యూజ్ చేసుకుంటే అతను ఒక పేస్ బౌలింగ్ ఆప్షన్ ఉన్నాడు. సో ఇన్ని పేస్ బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకుని ఎక్స్ట్రా పేసర్స్ కోసం వెళ్ళే కంటే సుందర్ లాంటి స్పిన్నర్ని తీసుకుంటే బెటర్, లేదు మయాంక్ మార్కండేని తీసుకుంటే ఇంకా మంచిది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్ సరిగ్గా ఆడకపోయినా మంచి స్కోర్ కొట్టారు. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి మరియు క్లాసన్ దగ్గర నుండి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసాం. సో ఇదైతే నిజంగా ఎస్ఆర్హెచ్ టీంకి చాలా పాజిటివ్, ఎందుకంటే ఈ సీజన్లో వాళ్ళు ఎక్కువగా ఓపెనర్స్ మీద డిపెండ్ అయ్యారు. బట్ అగైన్ అలా అని చెప్పి మళ్ళీ ఓపెనర్స్ ఫెయిల్ అవ్వాలని కాదు. ఈ మ్యాచ్లో మరోసారి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ ఒక మంచి ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి అక్కడక్కడ సమస్యలు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో ముంబై టీం కంటే వాళ్ళే బలంగా కనిపిస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్లో రిజల్ట్లకు పవర్ ప్లే అనేది చాలా కీలకం. ఏ టీం అయితే పవర్ ప్లేలో తక్కువ వికెట్లు కోల్పోయి ఎక్కువ రన్స్ చేస్తారో వాళ్ళకి మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం తమ ఫామ్ను కొనసాగించి ప్లే ఆఫ్స్కి వెళ్తారా, లేకపోతే ముంబై టీం ఎస్ఆర్హెచ్ టీం యొక్క పార్టీని స్పాయిల్ చేస్తుంది అనేది.